కిరణ్ అబ్బవరంకి చెన్నై లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ పడిందని చెప్పొచ్చు మా. కమింగ్ టు ద స్టోరీ లైన్, హీరో ఒక అనాథ చెన్నైలో మూవీ ఛాన్సెస్ కోసం తిరుగుతూ ఉంటాడు. అక్కడ హీరోయిన్ కలిసిన తర్వాత ఏమవుతుందో అనేది ఈ సినిమా స్టోరీ. పర్సనల్ గా నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది మా. వాళ్ళు చూపించిన ఎమోషన్స్ కి చాలా కనెక్ట్ అయిపోయామా. ఫస్ట్ హాఫ్ లో చూపించే లవ్ స్టోరీ అండ్ ఆ పెయిన్ ని చాలా రియలిస్టిక్ గా చూపించారు మా. పక్క ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారు. అసలు కిరణ్ అబ్బవరం అండ్ గౌరీప్రియ గారి యాక్టింగ్ మాత్రం పీక్ మా. కిరణ్ అబ్బవరం అయితే తన క్యారెక్టర్ లో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోయారు. గౌరీప్రియ గారు ఎక్స్పెషల్లీ సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది మా. ఆ సీన్ లో తిను చేసే వేరియేషన్స్ కి తన యాక్టింగ్ ఎంత చెప్పినా తక్కువేమో. కమింగ్ టు ద మ్యూజిక్ డిపార్ట్మెంట్, బీచ్ దగ్గర ఒక కాన్వర్సేషన్ ఉంటుంది మా. అక్కడ మణిశర్మ గారి మ్యూజిక్ కొట్టారు నెక్స్ట్ లెవెల్ మా. ఫస్ట్ హాఫ్ ఎక్కినంత సెకండ్ హాఫ్ ఎక్కకపోవచ్చు మా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఇచ్చిన హై అండ్ వీళ్ళు చూపించిన పెయిన్ సెకండ్ హాఫ్ లో క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయారు మా. ఈ సినిమాలో ఉండే కామెడీ సీన్స్ మాత్రం కే ర్యాంప్ అసలు. కమింగ్ టు ద నెగిటివ్స్, ఈ మూవీలో అన్నెసెసరీ సీన్స్ వల్ల సెకండ్ హాఫ్ అనేది మనకు కొంచెం డిస్టర్బ్ అయినట్టుగా అనిపిస్తుంది మా. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక పెయిన్ఫుల్ లవ్ స్టోరీ మా. మీకు ఎమోషన్స్ తో కూడిన పెయిన్ఫుల్ లవ్ స్టోరీ కావాలనుకుంటే ఇది ఒక పర్ఫెక్ట్ పిక్ అని చెప్పొచ్చు మా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ మాత్రం 5/3 మా. మరి చూడాలి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందో.